హాయ్ అండి. కాలభైరవ స్వామి గుడికైతే వెళ్తున్నాము. చూసారా స్టార్టింగ్‌లోనే ఇంతమందున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెంత పెద్ద లైన్ ఉంటదో తెలీదనమాట. ఇదంతా నడిచే దారి. ఆల్రెడీ మీకు ముందు ఒకసారి వీడియో అయితే పెట్టాను. వెళ్ళగానే దేవుడి శ్లోకాలుంటే చదివేస్తున్నాం అనమాట. ఇంకా మాతోటి మేము కొన్ని వస్తువులైతే తీసుకొని వెళ్ళాము. ఉప్పు, నవధాన్యాలు, నువ్వుల నూనె, దీపం, ప్రమిది దారిలోనే కొనుక్కోవచ్చు. లేదనుకుంటే మన దగ్గరలో ఉండే షాపుల దగ్గర కూడా కొనుక్కోవచ్చు. ఇవన్నీ పట్టుకొనెళ్ళిన తర్వాత మనకి గుడికిని దీపాలు పెట్టుకోవడానికి కొద్దిగా ప్లేస్ అయితే ఉంటదండి. అంత దూరంలో పెట్టుకోవాలి. ఇంకా సన్నిధిలోకి వెళ్ళగానే దండం పెట్టేసుకున్నాము. ఇంకా కాళికాదేవి అమ్మవారైతే ఇక్కడుంటారు. తర్వాత నాగమ్మవారు, తర్వాత ఈశ్వరుడు, తర్వాత ఇవన్నీ ఉంటాయి. మనం అభిషేకాలు మనమే చేసుకోవచ్చు. ఈ తపాలతోటేమో మొత్తం అంతా విభూది పెట్టారనమాట. తీసుకొని గుడిలోనైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళే దారనమాట. చాలా క్యూ అయితే చూసారా ఎలా ఉన్నాదో. చాలా ఎక్కువ జనమండి. ఈరోజు పూజ కూడా చాలా బాగా అయిపోయిందనమాట ఈరోజు.